రాజకీయ అనుభవంతో విజయం చేకూర్చండి. బొల్లినేని ఆశీస్సులు కోరిన కాకర్ల సురేష్. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుని నెల్లూరులోని అతిథి గ్రాండ్ హోటల్ నందు సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు జాతీయ స్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది. నాయకులందరూ బొల్లినేని వెంకటరామారావుకి శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవ స్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త, నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ని గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఎన్నికల వ్యూహాన్ని నాయకులు రచించాలన్నారు. వైసీపీ పార్టీని తుదముట్టించేందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు కంకణంగా ఉండాలన్నారు. లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందన్నారు. కనుక విభేదాలను పక్కన పెట్టి విజయం సాధించి ఉదయగిరిపై తెలుగుదేశం జెండాను ఎగురవేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బాబు యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రవీంద్రబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దంతులూరు వెంకటేశ్వరరావు, ఆరం కృష్ణయ్య, కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఉదయగిరి, కన్వీనర్ బయన్న, వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి, కోడూరు నాగిరెడ్డి, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.